రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి బోండా ఉమా ప్రజలకు చేసిందేం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విజయవాడ సత్యనారాయణపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు కూడా బోండా ఉమా ప్రజల మధ్యలో లేడని వెల్లంపల్లి ఆరోపించారు. ఉదయం 11 గంటలకు లేచి బయటకు వస్తాడో లేడో తెలియదని ఫోటోలకు ఫోజులు ఇచ్చి ప్రచారం చేసుకుంటారని ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై బోండా ఉమకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజల ఆశీస్సులతో సీఎం జగన్ 175 సీట్లు గెలుస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరికి సంక్షేమం ఉంది, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని ఈరోజు ప్రజానికి అంతా కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చూసి బోండా ఉమాకి కపట ప్రేమ ఒకటి పుట్టింది. 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ప్రజల్లో తిరగలేదు. ఓడిపోయాక ప్రజల్లో కనపడిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఏ గుమ్మానికి వెళ్ళి ప్రచారం ఓటు అడగట్లేదు. అంటే ఓటే అడగని వ్యక్తి రేపు ప్రజల్ని ఏ విధంగా కలుస్తాడు? ఉదయం 10 గంటలకు నిద్రలేసి అతను బయటకు వస్తాడో తెలియదు, ఎప్పుడు తిరుగుతాడో తెలియదు. ప్రజలకి అందుబాటులో లేని ప్రజానాయకుడు అవసరమా అని సెంట్రల్ ప్రజలంతా అడుగుతున్నారు. సెంట్రల్లో ఒక మీటింగ్ పెట్టుకు వెళ్ళిపోతారు తప్ప ప్రతి గుమ్మానికి వెళ్ళడం కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ ఏ మాత్రమైన చిత్తశుద్ధి ఉందో అతనికి బోండా ఉమా అనే వ్యక్తికి. గతంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడినటువంటి రోడ్లు ఈరోజు మేము వచ్చిన తర్వాత గడప గడపని వెళ్తే ఆ రోడ్లన్నీ కూడా వేయటం జరుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా అభివృద్ధి జరగకుండా ఒక్క ప్రాంతం కూడా ఆగిపోయినటువంటి దాఖలాలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్క డివిజన్ కూడా మన డివిజనే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికి కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి దాని మీదే ఈ ప్రభుత్వ పరిపాలన ముందుకు సాగుతోంది. అలాగే ఇంక చెప్పాను, అసలు సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి అంటేనే ఒక మార్కుగా నిలిచిపోయింది రాష్ట్రంలో. ఎందుకంటే కోట్ల రూపాయలు ప్రతి ఒక్క డివిజన్లో కూడా మౌలిక సదుపాయాలతో పాటు అన్ని వసతులతో కూడా ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇదే విధంగా పరిపాలన కూడా ముందుకు సాగుతూ ఉంది.